అందరికీ తల్లిదండ్రికి చదువుకున్న పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి నేను ఒక చదువు రాని దాన్ని మాట్లాడుతున్నా. దయచేసి చదువుకున్న పిల్లలు, కాలేజ్ చేసే పిల్లలు దయచేసి తల్లిదండ్రి కష్టపడి మీకు చదివిస్తున్నారు, దానికి వృధా చేయకండి. వాళ్ళ ఆశలు, తల్లిదండ్రి ఆశలు తీర్చండి. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అది ఆశ నిర్వహించండి. తల్లిదండ్రి కోరికను మాత్రం ఇచ్చేయకండి. ఎందుకంటే మీకోసం కన్నా కష్టం చేసి వాళ్ళు కడుపుకు తింటారో తినరో మీకు ప్రైవేట్లు చదివించుకొని ఉన్నారు. ఇంతకన్నా మీరు ప్రైవేట్లు చదివించే కన్నా గవర్నమెంట్ స్కూల్ చదివించేది మంచిది. రేపటికి మనం 4 పైసలు పెట్టుకోవాలి. తల్లిదండ్రులకి చెప్తున్న ఈ మాట. ఎందుకంటే రేపటికి మనకి ముసలితనానికి ఎవ్వరూ చూడరు, ఎవ్వరూ మనకు కారు. దయచేసి నేను ఈ మాట్లాడే మాట తప్పుగా ఉంటే అందరూ నన్ను క్షమించాలి. కానీ దయచేసి మీ టైంని వేస్ట్ చేయొద్దు. చదువుకున్న పిల్లలకి, చదువుకున్న కాలేజ్ చేసే పిల్లలకి జీవితం చాలా చిన్నది. మనిషి జీవితం విలువైనది. ఆ మనిషి జీవితంలో మంచి చేసి మనం నలుగురిలో పేరు తెచ్చుకొని బతకాలి. కానీ మీ జీవితంలో నాకు చదువు రాదు, అందుకని ఇంత బాధపడుతున్నా నేను. ఎవరైనా సరే, బీద వాళ్ళైనా సరే, గొప్ప వాళ్ళైనా సరే, తల్లిదండ్రి ఆశలు తీర్చండి. చదివించే గురువులు పేరు నిలబెట్టండి. దయచేసి మంచిగా చదివి డాక్టర్ అవుతారు, ఒకరు టీచర్ అవుతారు, ఒకరు కలెక్టర్ అవుతారు, ఒకరు మినిస్టర్ అవుతారు, ఒకరు పోలీస్ అవుతారు. కానీ అయినప్పుడు ఒక బీద వాళ్ళకి సహాయం మాత్రం చేయండి. కానీ చదువు రాని వాళ్ళకి నిర్లక్షణం చేయకూడదు. కానీ మీ తల్లిదండ్రి పేరు, గురువులు, టీచర్లు పేరు నిలబెట్టండి. కానీ టైం వేస్ట్ చేయకండి. మీరు చదువు పాడు చేయొద్దు. నా కొడుకు కూడా 10th చదివి చాలించుకున్నాడు. చదువురా అంటే వాడు చదవలే. కానీ నాకు చదువుపియాలా, చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. మీ జీవితంలో తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని చదువుని పాడు చేసుకోవద్దు. ఎవరైనా సరే తల్లిదండ్రులు చదివించే వాళ్ళు ఉంటే చదివి మీరు ఒక ప్రయోజకులు కాండి. దయచేసి నా మాట వినండి.